అత్యాచారం, హత్య లాంటి విషయాల్లో నేరస్తుడిని నేరస్తుడిగా చూడాలి తప్పించి అందులో రెండో కోణం చూడకూడదు. దాంట్లో రాజకీయ కోణాలను అనవసరంగా చూపిస్తే ఆ నేరం పక్కకి వెళ్ళిపోతుందని నేను చాలాసార్లు ప్రస్తావించాను. అయితే మన రాష్ట్రంలో రాజకీయాలని మీడియా శాసించాలనుకోవడం, మీడియా అనే వాళ్ళని రాజకీయాలు శాసించాలనుకోవడం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కాస్త కొంతవరకు సంయమనంతో ఉన్నది, బాధ్యతతో ఉంది. ఇన్సిడెంట్స్ అయితే వరుసగా జరుగుతున్నాయి. మొన్న 9 ఏళ్ల పాప 5వ తరగతి చదువుతున్న అమ్మాయి మర్డర్ జరిగినటువంటి ఉదంతం ఒకటైతే, 6 నెలల పసిపాప మీద ఒక రాక్షసుడి సొంత బాబాయ్ అయ్యేటటువంటి వాడి అత్యాచారం వ్యవహారం ఒకటే వెలుగులోకి వస్తే, ఇప్పుడు తాజాగా అనంతపురంలోని నార్త్సలాలో జిరాక్స్ సెంటర్కి వెళ్ళి 8వ తరగతి దళిత బాలిక మీద షాపు నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు. భయంతో కేకలు పెట్టింది బాలిక. స్థానికులు గమనించి నాగరాజుకి దేహశుద్ధి చేశారు. మొన్న నంద్యాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి, విజయనగరంలో, అట్లాగే ఇప్పుడు అనంతపురం. ఇట్లాగా అయితే ఇవన్నీ కూడా ఏదో ఎవరి ప్రోత్సాహంతో జరగవు, నేరస్తుడి స్వభావం వలన జరుగుతుంటాయి. కాకపోతే పోలీసులు యాక్షన్ తీసుకోవాలా, అట్లాగే ప్రభుత్వం దాంట్లో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అదే జరుగుతోంది. గతంలో అట్లా కాకుండా వాటిని తమకు రుద్దారు కాబట్టి ఇప్పుడు తాము కూడా తెలుగుదేశం రుద్దాలనుకుంటే జనం ఎవరు పట్టించుకోరు.